అతను కోడలు వేధించేది, కోడలు అతను వేధించేటువంటి అటువంటి సీరియల్స్ పోకుండా తమ యొక్క భగవంతుడు వారికి ఇచ్చినటువంటి విలువైన కాలాన్ని ఆ భగవంతుడికి అంకితం చేసేటువంటి దిశగా అన్నమాచార్య వారి జీవితంలో నేర్చుకున్నటువంటి వీళ్ళందరూ కూడా వీరితో పాటుగా మిమ్మల్ని కర్మాలైనటువంటి ఉద్దేశంతో ఆత్మబంధుగా ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. రాజేష్ గారి నేతృత్వంలో శ్రీనివాస కళ్యాణం శనివారం జరపడం భగవంతుడి ఆశీస్సులు అందరికీ అందించే ప్రయత్నంలో ఎంతో మంది పాటలు, శ్లోకాలు, భక్నాట్యాలు, ఒకటేంటి అన్నమాచార్య కీర్తన అన్నిటినీ ఒక చోట పొందుకొచ్చి మీ అందరి కోసం చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తి గాన శోధ అందిస్తున్నాం. రాజేష్ గారి టీంకి, పాడిన గాయకులకి, అలాగే డ్యాన్స్ చేసిన పాపలకి, పిల్లలకి, పాటలు పాడిన పిల్లలకి, అన్నమాచార్య కీర్తనలు అందించే పెద్దలకి, చూడడానికి వచ్చిన మీకు అందరికీ ఆ భగవంతుడు ఏడుగుండల వాడు అందరికీ చల్లగా చక్కగా హాయిగా ఉండాలని, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనల్ని అందరినీ ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. ఒక్కసారి వీళ్ళని అందరికీ కూడా మీ అందరి చెప్పడంతో అదృష్టం. స్వామివారి కళ్యాణం చూడాలైనా, స్వామివారి పూజ చూసినా, ప్రసాదం తీసుకున్నా, ఆ భక్తి, ఆ గానం మనం విన్నా కూడా మనం సుఖుతో ఏదైనా సుఖుతాం. పాప విన్నా సుఖుతమే, శ్లోకం విన్నా సుఖుతమే. యజ్ఞం, యాగం, క్రతు, నోమం ఏది చూసినా కూడా అదృష్టం. ఆ ఏడుగుండల వాడికి మరొకసారి ఆ స్వామి వెంకటేశ్వర స్వామి అందరికీ చల్లని దివ్యం ఇవ్వాలని ఆశిస్తూ ఇక్కడికి వచ్చినందుకు రాజేష్ గారి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు అందిస్తూ ఆ స్వామివారి ఆశిస్తున్న అందరికీ వారి తల్లిదండ్రులు హనుమంతుడు అనేటటువంటి ఆ పేరుకు తగినటువంటి భక్తి ముఖాలుగా ఎంచుకున్నటువంటి హనుమంతురావు గారికి స్వామివారి కృపాకటాక్షాన్ని ఎల్లవేళలా కలిగించాలని, మరింత అమృతం సీరియల్ని కాకుండా అమృతాన్ని ఇచ్చినటువంటి అమృతంతో కూడినటువంటి సీరియల్స్ కానీ ఇవన్నీ కూడా మీకు లభించాలని స్వామివారి ఆ మాట మీది పడుతుంది. అమృతం హాస్యామృతం ఇదంతా భక్తి సమన్వయ గణామృతం. శ్రీ హనుమంతుడు గారికి మంగళాశిష్యులు, మా ఎంతకుముందు కళ్యాణం అది కూడా చేయించినటువంటి శ్రీ ఎడవెల్లి రామాచార్య గారు మంగళాశిష్యులు అందిస్తున్నారు. శ్రీనివాస రామప్రసాద్